అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సురేష్ బుద్ధ. డాక్టర్ కేర్ హోమియోపతి, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్. చలికాలంలో ఎక్కువగా జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. దీనికి గల కారణం ఏంటి? జాయింట్స్ కొంతమందిలో ఏంటంటే స్టిఫ్ అయిపోవడం జరుగుతూ ఉంటది. ఇది ఎంతవరకు ప్రమాదంగా మారుతుంది? ఇటువంటి జాయింట్ పెయిన్స్‌కి ఎటువంటి సర్జరీ లేకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చా? హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీన్ని క్యూర్ చేసుకునే మార్గం ఉందా? వీటి గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. జాయింట్ పెయిన్స్, దీన్ని ఆర్థరైటిస్ అంటాం. ఆర్థరైటిస్ అంటే ఏంటంటే కొన్ని రకాల ఇన్‌ఫ్లమేటరీ చేంజెస్ వల్ల గానీ, లేదంటే కొన్ని రకాల డ్యామేజ్డ్ కండిషన్స్, డిస్ట్రక్టివ్ కండిషన్స్ వల్ల కానీ, లేదంటే కొన్ని లవణాలు లాంటివి డిపాజిట్ అవ్వడం వల్ల జాయింట్స్‌లో, వీటి వల్ల ఎక్కువ శాతం మనకేంటంటే జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. వీటిలో ఇన్‌ఫ్లమేటరీ చేంజెస్ వల్ల, లేదంటే అరుగుదల వల్ల వచ్చేటటువంటి జాయింట్ పెయిన్స్ ఇలా చాలా రకాలుగా కనిపిస్తాయి. కొన్ని డిసీజెస్ తర్వాత కూడా జాయింట్ పెయిన్స్ అనేది వచ్చే అవకాశాలు కూడా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజెస్‌లో, సోరియాసిస్ లాంటి కండిషన్స్‌లో కూడాను జాయింట్ పెయిన్స్ అనేవి తర్వాత వచ్చేటటువంటి అవకాశాలు చూస్తూ ఉంటాం. ఇవి చాలా మెయిన్‌గా ఏంటంటే జాయింట్ పెయిన్స్‌ని మనం ఏ రకంగా గుర్తించాలి, జాయింట్ పెయిన్స్‌ని ఏ విధమైన జాయింట్ పెయిన్ అనేది ఎలా గుర్తించాలని కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. జాయింట్ పెయిన్స్‌లో ముఖ్యంగా అరుగుదల వల్ల వచ్చేటటువంటి జాయింట్ పెయిన్స్ అనేవి వీటిని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇది ముఖ్యంగా ఏంటంటే పెద్ద జాయింట్స్‌లో ఎక్కువ శాతం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ వెయిట్ బేరింగ్ జాయింట్స్‌లో స్టార్ట్ అవుతుంది పెయిన్ అనేది. అంటే మోకాల్లో గానీ, చీలమండలంలో గానీ, లేదంటే మనకి హిప్ జాయింట్స్‌లో గానీ, ఇలాంటి వాటిలో ఎక్కువగా మనకి ఈ యొక్క అరుగుదల వల్ల కనిపించే జాయింట్ పెయిన్స్ అనేవి మొదలవుతాయి. అలాగే మిగతా జాయింట్స్ అన్నిటిలో కూడాను ఇది స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ శాతం ఏంటంటే వయసు పైబడిన వారిలో యూజువల్‌గా కనిపిస్తది. వయసు పైబడిన వారికి 50 దాటినటువంటి వాళ్ళలో అరుగుదలలు అనేవి అధికంగా మొదలవుతాయి కాబట్టి వాళ్ళలో కనిపించే అవకాశాలు చూస్తూ ఉంటాం. బట్ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉంది అంటే 35 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళలో కూడాను ఈ యొక్క ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ అనేవి మోకాళ్ళలో వీటిలో గమనించడం జరుగుతుంది. దీనికి గల కారణం ఏంటంటే దీన్ని ఎర్లీ ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. దీనికి గల కారణం ఏంటంటే బాడీలో డెఫిషియన్సీస్ చాలా అధికంగా ఉండడం, బోన్ వీక్నెస్ చాలా అధికంగా ఉండడం, ఎక్కువ విపరీతమైన హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల కానీ బోన్స్ అనేవి లేదా జాయింట్స్ అనేవి తొందరగా అరుగుదలకు గురవడం జరుగుతూ ఉంది. రెండవది ఏంటి అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. దీన్నే కీళ్ళవాతం అని కూడా అంటాం. ఈ కీళ్ళవాతం అంటే ఏంటంటే ఇది చిన్న చిన్న జాయింట్స్‌లో స్టార్ట్ అవుతుంది. మొత్తం అన్ని జాయింట్స్ స్ప్రెడ్ అవుతుంది. అలానే ఒకవైపు స్టార్ట్ అయ్యి రెండో వైపు కూడాను సేమ్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ రిస్ట్ జాయింట్ వాపు వచ్చిందంటే ఇమ్మీడియట్‌గా రైట్ సైడ్ రిస్ట్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంటుంది. అలానే ఈ విధంగానే అన్ని జాయింట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. వీటిలో ఏంటంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అన్ని జాయింట్స్ స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది. అంటే ఎటువంటి మూవ్‌మెంట్ కూడా, కదలిక కూడా చేయడం కూడా కష్టమైపోయేటువంటి పరిస్థితి వస్తది. కొంచెం పని చేసినా కూడా వెంటనే పెయిన్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉండి అన్ని జాయింట్స్ ఇన్వాల్వ్ అయిపోవడం, పాలీఆర్థ్రాల్జియాస్ డెవలప్ కావడం అనేది రొమటాయిడ్ ఆర్థరైటిస్‌లో కనిపిస్తది. ఇది ముఖ్యంగా ఏంటంటే టీనేజ్ నుంచి లేదంటే మిడిల్ ఏజ్ వాళ్ళలో కూడాను ఈ యొక్క రొమటాయిడ్ ఆర్థరైటిస్ బయటపడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అధికంగా ఆడవాళ్ళలో కాస్త ఎక్కువగా కనిపించే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ కీళ్ళవాతం అనేది. దీనికి ఎగ్జాక్ట్ రూట్ కాజ్ చెప్పలేం గానీ, మన లైఫ్ స్టైల్, మన జెనెటిక్ క్యారెక్టర్, మన వంశపారంపర్యత వీటి యొక్క ఆధారంగా ఇది వచ్చేటువంటి అవకాశాలు చూస్తూ ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే జాయింట్స్ అనేవి దెబ్బతినడానికి గౌట్ అనేటటువంటి ఒక డిసీజ్ కారణమవుతుంది. గౌట్లో ఏంటంటే మనకి బ్లడ్‌లో ఉండే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేవి చాలా అధికంగా అయిపోయి జాయింట్స్‌లో క్రిస్టల్స్‌గా ఫామ్ అయిపోయి డిపాజిట్ అయిపోయి ఆ జాయింట్స్‌ని విపరీతంగా పెయిన్‌ఫుల్‌గా తీసుకొస్తాయి. ముఖ్యంగా పాదాల్లో ఉండే బిగ్ టో జాయింట్‌లో ఎక్కువగా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. తర్వాత మిగతా అన్ని జాయింట్స్‌కి ఇది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. యూరిక్ యాసిడ్‌ని కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్‌గా ఈ యొక్క పెయిన్ నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ అనేటటువంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధి అనేది ఎక్కువ కాలంగా ఇబ్బంది పెడుతూ అది కాంప్లికేట్ అవ్వడం వల్ల మనకేమవుతుందంటే ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది. సేమ్ మనకి కీళ్ళవాతం లక్షణాలు బయటపడుతూ ఉంటాయి. కొంతమందిలో వైరల్ ఇన్ఫెక్షన్స్ తర్వాత అంటే వైరల్ ఫీవర్స్ తర్వాత లేదంటే కొన్ని రకాల ఫీవర్స్ తర్వాత జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడాను పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్‌గా, పోస్ట్ ఇన్ఫెక్చువస్ ఆర్థరైటిస్‌గా మనం చెప్తూ ఉంటాం. కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లైక్ ఎస్ఎల్ఈ కావచ్చు, సిస్టమిక్ స్క్లెరోసిస్ కావచ్చు, వీటిల్లో కూడాను జాయింట్స్ అనేవి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక మనిషి శరీరంలో జాయింట్స్ అనేవి ఇన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి.
దీనికి గల కారణాల్లో ముఖ్యంగా ఏంటంటే మన శారీరక లక్షణాలతో పాటుగా మానసిక ఒత్తిడులు, అలానే మన జెనెటికల్ టెండెన్సీస్, వంశపారంపర్యంగా ఉన్నటువంటి టెండెన్సీస్ కూడా కొంత కారణాలు అవుతాయి. అందుకని అధికమైనటువంటి స్ట్రెస్ అనేది లేకుండా సరైనటువంటి లైఫ్ స్టైల్, చాలా హెల్తీ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయగలిగితే కనుక ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడ చాలామంది చేసేది ఏంటంటే, కొంచెం జాయింట్స్ పెయిన్ స్టార్ట్ అయింది అంటే ఇమ్మీడియట్గా పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం, ఇమ్మీడియట్గా కొంతమంది ఏంటంటే ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కూడా చేయించుకోకుండా కూడా పెయిన్ కిల్లర్స్ వాడడం, లేదంటే వేరే మెడిసిన్స్ వాడడం జరుగుతూ ఉంటుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చాయంటే లక్షణాలను బట్టి డయాగ్నోస్ చేయొచ్చు. అలానే కొన్ని రకాల బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కూడా అవసరం పడతాయి. కొన్నిసార్లు ఎక్స్రేస్ కానీ స్కాన్స్ కానీ అవసరం పడతాయి. ఇవన్నిటిని కూడా తీసుకొని దాన్ని బట్టి మనం దాన్ని ధృవీకరిస్తాం ఏ రకమైన ఆర్థరైటిస్ అనేది. ఆ డయాగ్నోస్ చేసిన తర్వాత దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. చాలామంది బయట ఏం చేస్తారంటే, కీళ్ళవాతం కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మెడికేషన్స్ అనేది అంటే కొంతమంది కొన్ని రకాల స్టెరాయిడల్ ట్యాబ్లెట్స్ వాడడం, లేదంటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడడం, ఇలాంటివి స్టార్ట్ చేస్తారు. దాంతో వాళ్ళకు ఉపశమనం వస్తుంది. బట్ డిసీజ్ మాత్రం కంటిన్యూ అవుతుంది, డ్యామేజ్ ఇంకా కంటిన్యూ అవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం కాపాడుకుంటూనే ఇమ్యూన్ సిస్టాన్ని బాడీకి అనుగుణంగా పనిచేసేలాగా చేయాలి. హోమియోపతి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి కాంప్లికేట్ కాకుండా మీకు ఆర్థరైటిస్ యొక్క ఏ రకమైన ఆర్థరైటిస్ను కూడా మనం నయం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏ రకంగా అంటారా, హోమియోపతి వైద్యం అనేది బాడీ యొక్క తత్వాన్ని బట్టి ఇస్తాం. హోమియోపతి వైద్యం అనేది శారీరక లక్షణాలను బట్టి ఇస్తాం. హోమియోపతి వైద్యం అనేది మన డిసీజ్ యొక్క లక్షణాలను కూడాను పూర్తిగా దాంట్లో క్రోడీకరించి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చేటటువంటి మెడిసిన్ అనేది ఆ పర్టికులర్ బాడీ యొక్క కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అవుతుంది. అది ఆ బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టాన్ని నార్మలైజ్ చేయడం, లేదంటే తగ్గితే దాన్ని ఇంప్రూవ్ చేయడం, తద్వారా బాడీ యొక్క మెటబలిజాన్ని కంప్లీట్గా నార్మల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే కంప్లీట్గా నార్మల్ అయ్యిందో మీకు డిసీజ్ యొక్క ఎఫెక్ట్స్ అనేవి రాను తగ్గిపోతాయి. సిమ్టమ్స్ అన్ని కంప్లీట్గా నార్మల్ అయ్యి పూర్తిగా ఇది మీకు డిసీజ్ నుంచి బయటపడడం జరుగుతుంది. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కంట్రోల్లోకి వస్తాయి. ఎక్స్రేస్ మళ్ళీ మీకు చాలా చేంజెస్ కనిపిస్తాయి. సిమ్టమాటిక్ రిలీఫ్ కూడా కంప్లీట్గా వస్తుంది. హోమియోపతి వైద్యం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి సర్జరీస్ కూడా అవసరం లేకుండా కూడా మనం నయం చేసుకునేటువంటి ఆప్షన్ ఉంది. సో మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్కి ఇటువంటి ఆర్థరైటిస్ రిలేటెడ్ బాధలతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్ వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. అసలు ఈ మైగ్రేన్కి అసలు ట్రీట్మెంట్ లేదా, ఎందుకు ఎన్ని సంవత్సరాలుగా మైగ్రేన్తో సఫర్ అవుతున్నారు, ఎందుకు చెప్తున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పేషెంట్స్ 5 years నుంచి మైగ్రేన్తో ఉందండి, 10 years నుంచి మైగ్రేన్తో సఫర్ అవుతున్నామంటే చెప్తారు. అంటే ఇన్ని సంవత్సరాలుగా మైగ్రేన్తో సఫర్ అవుతారా, దీనికి క్యూర్ లేదా అంటే కాదు, డెఫినెట్గా దీనికి క్యూర్ ఉంది, దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. బట్ చాలామంది చేసేటటువంటి మిస్టేక్ అనాలా, లేకపోతే వాళ్ళకి తెలిసిన విధానం అనాలా, కానీ ఇమ్మీడియట్గా పెయిన్ కిల్లర్స్, తలనొప్పి ట్యాబ్లెట్స్ వాడతారు, దాంతో రిలీఫ్ వస్తుంది, దాంతో వాళ్ళే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ అగైన్ వస్తుంది, మళ్ళీ ట్యాబ్లెట్ తీసుకుంటారు. బట్ ఇది ఎప్పటికీ మీకు పూర్తి రిలీఫ్ తీసుకురాదు, మళ్ళీ మైగ్రేన్ రాకుండా చేయలేదు. బట్ మైగ్రేన్ కంప్లీట్గా రాకుండా చేయాలంటే మీ యొక్క నర్వ్ సెన్సిటివిటీ అనేది కంట్రోల్ అవ్వాలి, నర్వ్ పైన ఇరిటేషను కంట్రోల్ అవ్వాలి. దీనికి తగ్గట్టుగా హోమియోపతి వైద్యం అనేది తీసుకుంటే కనుక ఖచ్చితంగా మీ యొక్క బాడీలో మీ యొక్క నర్వ్ సెన్సిటివిటీని కంప్లీట్గా నార్మల్ చేసి, నర్వ్ స్ట్రెంగ్తన్ చేసి, ఇరిటేట్ కాకుండా చేసి, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేసి, మీ మెటబాలిజం కరెక్ట్ చేసి మైగ్రేన్ నుంచి పూర్తిగా బయటపడడానికి మార్గం చూపించవచ్చు. వీటితో పాటుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే హైడ్రేటెడ్గా ఉండాలి, టైమ్లీ మీల్ ఉండాలి, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి, అండ్ నిద్ర స్లీప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా కొన్ని మేనేజ్మెంట్ చేయాలి. ఈ మేనేజ్మెంట్ చేస్తా మీరు మీ బాడీకి తగ్గట్టుగా హోమియోపతి మెడిసిన్ వాడితే కనుక ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మైగ్రేన్ అయినా కూడా మీకు పూర్తిగా నయం అవడం జరుగుతుంది.